మిమ్మల్ని గురించినటువంటి సువార్తను కాస్త మీరు ధ్యానించుకునే గొప్ప ధన్యతను మా అందరికీ అనుగ్రహించమని. సంతోషం పిల్లగా. బయట అలాగ ట్రాఫిక్ సౌండ్ వినపడుతూనే ఉంటుంది. మీరు కొత్త సౌండ్ చేసి దాన్ని ఇంకా ఎక్కువ చేయమంటుంది. కొద్దిగా సౌండ్ కూడా ఏమన్నా పెంచే ప్రయత్నం ఉంటే చేయండి. రైట్. సంతోషంలోనూ కాదు, యావత్తు ప్రపంచం మొత్తం కూడా భాషలకు అతీతంగా, దేశాలకు అతీతంగా ఒక గొప్ప పండగ. ఏంటది? కొన్ని పండగలు కొన్ని భాషలకు మాత్రమే పరిమితం అవుతుంటాయి. కానీ ప్రపంచం అనే తారతమ్యం లేకుండా, నల్లవాడు తెల్లవాడు అనే తారతమ్యం లేకుండా అందరూ క్రిస్మస్ అనగానే సమాజానికి ఎలా అర్థమైందంటే మనకి సంబంధించిన పండగ కాదు, మనకి ఆయనకి సంబంధం లేదు. ఎందుకు వచ్చాడు? చాలామంది యేసుక్రీస్తుకి ఆయన ఈ లోకానికి వచ్చాడు. మీరు యేసుక్రీస్తు వారి జీవితాన్ని జాగ్రత్తగా ఆలకిస్తే అలాంటి రాజుని ఈ ప్రపంచ చరిత్ర ఎప్పుడు చూడలేదు. మీరు సహజ చరిత్రలో ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి కూడా మనకి అవకాశం కూడా ఉండదు కదా. నేను విజయవాడ నుంచి దగ్గర మా కారు నన్ను ఆపేశారు. ఎందుకు ఆపేశారంటే ఎవరో మొత్తానికి ఒక అలా వెళుతూ ఉండటాన్ని బట్టి సామాన్యులందరినీ అక్కడ ఏం చేశారు, రోడ్డు మీద ఆపేశారు. అంటే ఆ హోదాని వాళ్ళు మెయింటైన్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఉండే కార్లు, వాళ్ళు ఉండే దర్జా, వాళ్ళు ఉండే వెళ్ళాలు మనం అందుకోలేము. కనీసం వాళ్ళని చూస్తానికి కూడా మనం ఇచ్చినటువంటి దేవుని యొక్క అద్వితీయ కుమారుడు గ్రంథాన్ని తెరచి యోహాను సువార్త 1వ అధ్యాయము 14 వచనాలను చదివి నాకు సహకరించి వినిపించగా. ఏదో స్కిట్లు చూస్తానికి మాత్రమే పరిమితం అయిపోతే సరిపోదు. కాస్త బైబిల్ని తెరచి ఆయన సాక్షాత్తు ఎవరై ఉన్నారట? దేవుడై ఉన్నాడట. ఆ దేవుడై ఉన్న వాక్యము 14వ వచనం శరీరధారి అంటే మనలాంటి శరీరం, మనలాంటి ఈ లోకానికి వచ్చిందట. ఎవరు వచ్చిన వ్యక్తి ఎవరట? మనిషిగా ఈ లోకానికి రావాల్సి వచ్చింది. చెప్పండి, మన దగ్గరకి, మన లోకానికి, మన ఊర్లకి, మన జన్మ. ఏమంటే మన దగ్గర ఉన్న రాజకీయ నాయకులు అందరూ ఒక రోజు మన దగ్గరికి వస్తారండి. ఎప్పుడు వస్తారు చెప్పండి? మన దగ్గరికి మనకి కనపడదు. కేవలం ఒక ఎలక్షన్ వస్తే ఈ పార్టీ ఆ పార్టీ అనేది, ఏ పార్టీ వ్యక్తి అయినా సరే మనుషులు బెంగళూరులో మన సభలు జరిగినాయి. మన బెంగళూరులో మన సభలు జరిగినప్పుడు లాడ్జ్ పై నుంచి చూస్తున్నప్పుడు చెప్తున్నారు వాళ్ళు. ఎవరట? జిల్లా చీపురు పట్టుకొని ఊడుస్తున్నారట. ఇలా ఒక మనిషి ఒక ఎంపీకి వచ్చాడంటే మన ఓట్లు ఏమన్నా కావాలా? ఇప్పుడు ఆయనకి ఏమన్నా ఇప్పుడు చెప్పండి. ఏమంటే మనం ఓట్లు వేస్తేనే ఆయన దేవుడా, ఓట్లు వేయకపోయినా ఆయనే దేవుడా? చెప్పండి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ, ఎవరైనా కానీ, ఏ పార్టీ వాళ్ళైనా కానీ, ఏ రాష్ట్రం వాళ్ళైనా కానీ, డొనాల్డ్ ట్రంప్ కానీ, జో బైడెన్ కానీ, ఎవరైనా సరే వాళ్ళు ఓట్లు వేస్తేనే వాళ్ళు ఏమవుతారు? ఆ పదవిలోకి వస్తారు. వాళ్ళు ఓట్లు వేయకపోతే వాళ్ళకి ఆ పదవి ఉండదు. కాబట్టి మన దగ్గరికి వస్తారు. ఇప్పుడు దేవుడి దగ్గర కూడా ఎలక్షన్ ఏమైనా ఉందా? అరే ఈ మనుషులందరూ ఓట్లు వేస్తేనే ఆయన సింహాసనం వచ్చింది, దేవ సింహాసనం ఆయనకి. మన ఓట్లు లేకపోతే ఆయన దేవుడిగా దిగిపోతాడు, ఇంకొక వ్యక్తి దేవుడైపోతాడు అనేది ఏమైనా ఉందా? లేదు. మరి మన ఓట్లతో ఆయనకి పనే లేనప్పుడు, అసలు మన ఓట్ల మీద ఆయన దైవత్వం ఆధారపడనప్పుడు ఆయన ఈ లోకానికి ఎందుకు రావాల్సి వచ్చింది? అది ఆలోచించాలి మనందరం. ఏమంటే ఒక అప్పుడప్పుడే గెలిచినటువంటి ఒక కార్పొరేటరే వాళ్ళు చేసే వ్యవహారాలు మనం చూడలేమండి. మనందరికీ తెలుసండి కదా. ఓ చిన్న కార్పొరేటర్లో చిన్న వార్డు మెంబర్లే వాళ్ళు మన కళ్ళ ముందు చూపించే గంభీరత్వాలు టీవీ మనం చూడలేం. అలాంటిది సాక్షాత్తు యేసుక్రీస్తు 14వ వచనంలో ఎలా వచ్చారంటే ఇప్పుడు చదవండి మీరందరూ. ఆ వాక్యము శరీరధారి అయిపోయింది. ఆ వాక్యము మనలాగా మాంసాన్ని ధరించింది, మనలాగా చెమట కారే ఈ రక్తానికి, మనలాగా ఎక్కడికక్కడ దుర్మలినాలున్న ఈ శరీరంలోనికి వచ్చేసిందట. ఎలా వచ్చింది అది కూడా? ఇప్పుడు మన హీరోలందరూ తెలుసు మీకు. మన హీరోలందరూ, మన అయ్యగారు హీరో గారు వెళ్ళిపోతుంటే అటువైపున ఇటువైపున కొంతమంది ఉంటారు. ఎవరోళ్ళు? బాడీ గార్డ్లు. ఈ మధ్య ఎవరో పెద్ద మనిషి, పేర్లు ఎందుకులేండి, సెల్ఫీ తీసుకోవడానికి అభిమానం వెళ్తే ఫోన్ తీసుకొని ఇసిరి కొట్టాడు. ఓ పెద్ద మనిషి, ఓ పెద్ద హీరో. ఆ పక్కన ఆయన దగ్గరికి వెళ్తుంటే కూడా తోసేస్తుంటారు, దగ్గర కూడా రానీరు. మరి అలాంటిది యేసుక్రీస్తు దేవదూతలను ఏమి వెంట పెట్టుకొని రాలే ఈ లోకానికి. ఎలా వచ్చాడట? ఒక్కడే వచ్చాడు.
ఎలా వచ్చాడో తెలుసా? ఒక్కడు కూడా పెద్ద పెద్ద కారుల్లో దిగలేదు ఆయన. ఇప్పుడు ఒక ఒక పెద్ద ప్రధానమంత్రి అంటే మీరు ఎలా ఊహించుకుంటారండి? ముందు ఒక 10 కార్లు వెళ్ళిపోవాలి, మధ్యలో ఒక పెద్ద కారు ఉండాలి, వెనక ఒక 10 కార్లు వెళ్ళిపోవాలి, అటు ఇటు బ్లాక్ కోట్లు వేసుకొని సూట్ కేస్ టైప్లో ఉండే రక్షణ గాడ్ ఒకటి పెట్టుకొని చాలా హడావుడి ఉండదు. కానీ యేసుక్రీస్తు ఏ హడావుడి లేకుండా వచ్చాడండి. ఎలా వచ్చాడు ఆయన? పెద్ద పెద్ద విమానాలు వేసుకుని ఈ లోకంలో దిగలేదు ఆయన. ఆయన పుట్టటానికి ఆయన ఎంచుకున్న కుటుంబం ఎలాంటి కుటుంబమో తెలుసా? తిండికి దిక్కులేని కుటుంబాన్ని ఎంచుకున్నాడు ఆయన. మరియమ్మ ఎవరు? మరియమ్మ ఎవరు? పెద్దింటి ఆవిడ కాదా? ఆవిడ తల్లి ధనికురాలు కాదా తల్లి? తినటానికి దిక్కులేని కుటుంబం అండి ఆ తల్లిది. ఎవరిది? మరియమ్మది. అలాంటి మరియమ్మ గర్భాన వచ్చాడు. మీరు బైబిల్ని చాలా జాగ్రత్తగా ఆలోచిస్తే యేసు ప్రభుకి 8వ రోజున సున్నతి చేశారు. ఏం చేశారు? సున్నతి చేశారు. సున్నతి చేసినప్పుడు ఆ మరియమ్మ మందిరంలోకి కొన్నింటిని తీసుకెళ్ళింది. వేటిని తీసుకెళ్ళింది అంటే లూకాసు వార్త 2వ అధ్యాయానికి అందరు రాగలరా? ఒకసారి వాక్యపట్నం చదువుకుందాం మనం. లూకాసు వార్త 2వ అధ్యాయము 24 చదవండి. జాగ్రత్తగా చదవాలి, జాగ్రత్తగా చదవాలి. యేసు ప్రభు 8 రోజుల బాలుడు, ఆయనకి సున్నతి చేయబడింది. ఆయనకి అలా సున్నతి చేయబడినప్పుడు మందిరంలో గొర్రె పిల్లల్ని కానీ పావురాల్ని కానీ ఇవ్వాలి మోషే ధర్మశాస్త్రం ప్రకారంగా. మరియమ్మ ఏంటి ఇచ్చిందో చదవండి. 24వ వచనం. ప్రభువు ధర్మశాస్త్రమందు వ్రాయబడి ఉన్న ప్రకారము ప్రభువుకు ప్రతిష్ఠించుటకును ప్రభువు ధర్మశాస్త్రమందు చెప్పబడినట్టు పువ్వులను తీసుకొచ్చిందట. మందిరంలో వేటిని తీసుకొచ్చిందట? పావురాలను తీసుకొచ్చిందట. పావురాలను బడిగా తీసుకొచ్చిందట. పావురాలను బడిగా తీసుకొచ్చావా తల్లి? పావురాలను ఎందుకు తీసుకొచ్చావమ్మా అంటే, పావురాలను ఎవరు తీసుకురావాలంటే గొర్రె పిల్లను ఎవరైతే తేలేరో అంత బీదవాళ్ళు ఆ రాజ్యంలో ఎవరైతే ఉంటారో అట్టివారు పావురాలను తీసుకురావాలి. మీరు లేవీకాండం 12వ అధ్యాయం 1 మరియు 8 వచనాలు చదివితే మీకు అది కనపడుతుంది. ఒకసారి చదవండి. లేవీకాండం 12వ అధ్యాయము 8వ వచనం చదవాలి జాగ్రత్తగా. ఎవరైతే డబ్బులు లేవో, ఎవరి దగ్గర అయితే తినటానికి దిక్కు లేదో అలాంటి స్త్రీలు ఏం చేయాలంటే గొర్రె పిల్లను తేజాలని ఎడల అప్పుడు ఆవిడ 2 తెల్ల గువ్వల్ని కానీ 2 పావురాలను కానీ తీసుకురావాలి. ఇప్పుడు మరియమ్మ పావురాలను తీసుకొచ్చిందంటే ఆవిడ దగ్గర ఏం లేదు, గొర్రె పిల్లను తెచ్చే స్తోమత లేదు, గొర్రె పిల్లను కొనే స్తోమత లేదు. ఎవరి దగ్గర? మరియమ్మ దగ్గర. అలాంటి ఆవిడ గర్భాన్ని ఎంచుకున్నాడండి. ఎవరు? ఎవరైనా ఎంచుకుంటారండి? ఏమంటే మీకు మరొక జన్మ అంటూ ఉంటే పొరపాటున లేదులేండి. అకార్డింగ్ టు బైబిల్ దర్ ఈజ్ నో రిబోర్న్. మరొక జీవితం అంటూ మనకు లేదు. ఒకటే ఒక జీవితం, ఒకటే ఒక జననం, ఒకటే ఒక మరణం. పాప పుణ్యాల ఫలితాలు ఈ జన్మలోనే దేవుడు మనకు ఖచ్చితంగా అప్పచెప్పేస్తాడని బైబిల్ గ్రంథం ఘోషిస్తుంది. ఒకవేళ పొరపాటున మరొక జన్మ అంటూ మీకు ఇస్తే దేవుడు మరలా మీరు ఏ జన్మ పుట్టాలని కోరుకుంటారు, ఎలా పుట్టాలని కోరుకుంటారు చెప్పండి. మీకంటే తక్కువ జన్మ, తక్కువ జాతిలో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా? మా ఇంటి ముందు పంది బలి ఉంటుందండి బాబు, పుడితే గిడితే మళ్ళీ పందిలా పుట్టాలని ఉందండి నాకు అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉన్నారా? ఎవరు? లేదంటే కోతి అంటే బాగా ఇష్టం అంటే ఈ షెట్ నుంచి ఆ షెట్కి బలి దూకిద్ది. మరొక జన్మ అంటూ ఉంటే కోతిలా పుట్టాలని మళ్ళీ ఎవరైనా కోరుకుంటారా? కోరుకోరు. మరలా జన్మ అంటూ ఉంటే మళ్ళీ మనిషిగానే పుట్టాలి. కానీ చిన్న తేడా ఏంటంటే ఏ అంబానీ గడుపునో ఏ అదానీ గడుపునో పుట్టాలని కోరుకుంటాం. అంతేనా కదా? మళ్ళీ అక్కడ అడు తిరిగి మళ్ళీ ఏ జన్మం కోరుకుంటాం? మనకంటే కింద వాడిగా మారటానికి మనం ఎవరు ఇష్టపడం. మీ అందరికి ఉద్యోగాలు ఉంటే ఉండుండొచ్చు కొంతమంది ఇక్కడికి, లేదంటే మామూలు కూలి పని చేసుకునే వాళ్ళు కూడా ఉండుండొచ్చు. మనందరం ప్రమోషన్ రావాలని కోరుకుంటామా, డిమోషన్ రావాలని కోరుకుంటామా? ప్రమోషన్ అంటే ఉన్నత స్థాయి. అంటే ఒక క్లర్క్ ఉన్నాడు అనుకోండి, ఏమవ్వాలని కోరుకుంటాడు? మంచి ఒక మేనేజర్ అవ్వాలని కోరుకుంటాడు. ఆ తర్వాత ఒక చైర్మన్ అవ్వాలని కోరుకుంటాడు. రేకులు ఇల్లు ఉన్నాడు ఏం కోరుకుంటాడు? ఓ డాబా కట్టుకో. డాబా ఉన్నాడు ఏం కోరుకుంటాడు? ఓ 3 అంతస్తులు 4 అంతస్తులు. ఇంకా 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 ఒక బండి ఉన్నాడు, కారు ఉన్నాడు, విమానం. ఎవరైనా ఎదగాలని కోరుకుంటారు, దిగాలని కోరుకునేవాడు ఎవడైనా ఉన్నాడా? కానీ ప్రపంచంలో దిగాలని కోరుకున్నవాడు ఒకడు ఉన్నాడు. ప్రపంచంలో తన స్థాయిని విడిచిపెట్టి ఈ లోకానికి ధీరుడిగా, అధముడిగా ఒక ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన గురించి బైబిల్ గ్రంథం ఘోషిస్తుంది. కొరింథీయులకు అపోస్తలుడైన పౌలు రాసినటువంటి పత్రిక. ఒకసారి మీరు అందరూ కొరింథీయులకు అపోస్తలుడైన పౌలు రాసినటువంటి 2వ పత్రిక 8వ అధ్యాయము 9వ వచనం చదవగలరా?
కొరింథీయులు అంటే పింగాణి వస్తువులు. ఈరోజు భారతదేశం అక్కడి నుంచే, భారతదేశం ఈరోజు పింగాణి వస్తువులను అక్కడి నుంచే తీసుకుంటుంది. కొరింథీ అనేది చాలా బిగ్గెస్ట్ మెట్రోపాలిటన్ సిటీ నౌ. ఇట్ ఈస్ ఇన్ గ్రీక్ అండ్ టర్కీ ప్రావిన్సెస్ లో ఉంటుంది అది. అలాంటి కొరింథీయులకి అపోస్తలుడైన పౌలు పత్రికను రాస్తే ఏమన్నాడు చదవండి. మీరందరూ మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడై ఉండి యేసు ప్రభు ఎవరట? మంచి చాలా మంది బైబిల్ అంటే పడనోళ్ళు, యేసుక్రీస్తు అంటే పడనోళ్ళు ఏమన్నారంటే ఆయన గోషిమలకు దిక్కులేదు, ఆయనకి 3 మేకులు బీక్కోలేనోడు ఆయన, 2 కర్రలు ఎత్తుకోలేనోడు ఆయన ఒక దేవుడా అని విమర్శిస్తున్నారు కొంతమంది బైబిల్ తెలియని వాళ్ళు. దేవుడు అంటే రిచ్గా ఉండాలంటున్నాడు ఒక ఆయన. దేవుడు అంటే ఎలా ఉండాలట? దేవుడు అంటే రిచ్గా ఉండాలండి. మీ దేవుడేంటి గోషి కట్టుకొని ఉంటాడు, మీ దేవుడేంటి అంగీ తొడుక్కొని ఉంటాడు, ఎప్పుడు పేదవాడిగా పేద పలుకులు పలుకుతుంటాడు. దేవుడు అంటే ధనవంతుడిగా ఉండాలి కదా అని బైబిల్ తెలియని వాళ్ళు మాట్లాడుతున్నారు. బైబిల్ చెప్తున్న విషయం ఏంటో తెలుసా? మళ్ళా చదవండి, 1 సెకండ్ రిపీట్ దట్ వర్డ్. ఆయన ప్రభువైన యేసుక్రీస్తు కృపను మీరు ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడై ఉండి ఎవరట ఆయన ముందు గౌతమ్ అదాని ఎంపడికి వస్తాడు, ఆయన ముందు ముఖేష్ అంబానీ ఎంపడికి వస్తాడు, ఆయన ముందు ఎలన్ మస్క్ ఎంపడికి వస్తాడు, ఆయన ముందు జెఫ్ బెజోస్ ఎంపడికి వస్తాడు, ఆయన ముందు అబు ముసా ఎంపడికి వస్తాడు. ఆయన ముందు ప్రపంచంలో ఎవరు ఆయన కాలు గోటికి సరి తోగరు. అలాంటి వాడు మన ప్రభువైన యేసుక్రీస్తు. అంత గొప్ప ధనవంతుడు ఎలా వచ్చాడట చదవండి. మీరు అనగా మనము తన దారిద్ర్యము వలన మనము ధనవంతులము కావాలనని మీ నిమిత్తము ఆయన దరిద్రుడాయను. ఆయన దరిద్రుడిగా ఈ లోకానికి ఎందుకు వచ్చాడో తెలుసా? మన కోసం వచ్చాడట. నాకు బాగా గుర్తు, తమిళనాడులో పరిచయం చేస్తున్నప్పుడు మా కారులో వెళ్ళిపోతున్నప్పుడు కార్ ఆపేశారు సినిమా హాల్ దగ్గర. ఏంట్రా సినిమా హాల్ అని చూస్తుంటే పాలాభిషేకం చేస్తున్నారు అక్కడ హీరోకి. ఏంట్రా పాలాభిషేకం? ఎవరా హీరో అంటే ఆ హీరో పేరు విజయ్ యాంటోనీ అంట. ఆ సినిమా పేరు బిచ్చగలై తమిళ్లో. దాన్నే తెలుగులో బిచ్చగాడు అని ట్రాన్స్లేట్ చేశారు. కరెక్ట్గా నాదప్పుడు తమిళనాడులో పరిచయం జరుగుతుంది. నాకు అప్పుడు అడిగాను, ఏంటంటే ఆ పాలాభిషేకాలు ఏంటి ఆ సినిమా ఏంటంటే తమిళ్ కదా, మనకు అర్థం కదా తమిళ్. ఏంటి విచిత్రంగా ఉన్నాయి పదాలంటే, అన్నా బిచ్చగలై అన్న ఈ సినిమా పేరు అన్నారు. దీన్ని తెలుగులో కూడా డబ్ చేశారన్నా, తెలుగులో దీన్ని బిచ్చగాడుగా తీశారన్నా అన్నాడు. సరే ఇంతకు విషయం ఏంటి చెప్పన్నా? ఏం లేదన్నా, ఆ సినిమా చాలా సూపర్ హిట్ అయిపోయిందంటే ఎందుకంటే ఆయన చాలా ధనవంతుడట ఒకప్పుడు. ఎవరు ఆ సినిమాలో హీరో క్యారెక్టర్ ఎవరైతే చేశారో ఆ హీరోనట పెద్ద బిలియనీరట, పెద్ద కోటీశ్వరుడట, కోట్లు సూట్లు సుమో కార్లు విమానాల్లో ఎప్పుడు తిరిగేటువంటి ఒక ధనవంతుడట. వాళ్ళ అమ్మకి ఏదో బాగోదట. వాళ్ళ అమ్మకు బాగవ్వాలని 40 రోజులు చొట్టబడిన బొచ్చి పట్టుకుని మధురై వీధులు ఎమ్మట అడుక్కు తినే వేషం వేశాడట. ఎన్ని రోజులు చచ్చిపోయేదాకా? ఎన్ని రోజులు? 40 రోజులు. జస్ట్ 40 days. జస్ట్ 40 రోజులు ఒక ధనవంతుడు బిచ్చగాడి వేషం వేస్తే ప్రజలు విజిల్స్ కొట్టేశారండి. ప్రజలు చప్పట్లతో మారుమోగిపోయినాయండి సినిమాల్లో. ఆ ఎమోషన్ చూసి ప్రజలు ఏడ్చేశారండి. 10 కోట్లు 20 కోట్లు పెట్టి తింటే 200 కోట్లు 100 కోట్లు వచ్చినాయట సినిమాకి. అంటే ఒక సినిమాలో ఒక ధనవంతుడు 40 రోజులు బిచ్చగాడి వేషం వేస్తే ఇక అతను ఏమైపోయాడు? హీరో అయిపోయాడు. నీకు పెద్ద స్టార్ని చేసేసారు మనం ఆయన అందరం. ఇప్పుడు యేసుక్రీస్తు కూడా ఎలా వచ్చాడు ఈ లోకానికి? మరి ఎలా వచ్చాడు? ఈయన 40 రోజులే వచ్చింది వేషం. కానీ యేసుక్రీస్తు ఎన్ని రోజులు బిచ్చగాడిగా ఈ లోకంలో ఉన్నాడో తెలుసా? యేసు ప్రభు తిండికి దిక్కు లేకుండా దాహార్తికి ఎండిపోయిన నాలుకతో ఎన్ని రోజులు ఈ లోకంలో బ్రతికాడో తెలుసా? కనీసం 33.5 సంవత్సరాలు ఆయన ఈ లోకంలో యాచించాడని బైబిల్ గ్రంథం చెబుతుంది. ఎందుకో తెలుసా? నీలో నాలో ఒక మార్పు తీసుకురావటానికి. ఎందుకు? ఎప్పుడైనా మీరు ఆలోచించండి, ఒక వ్యక్తిలో మార్పు ఎప్పుడు వచ్చిందో తెలుసా అండి? ఒక వ్యక్తిలో మార్పు 4 మంచి మాటలు చెప్తే రాదండి. ఇప్పుడు ఎవరైనా ఒక తాగుబోతున్నాడు, ఎవరైనా ఏదైనా తాగుడుకో వ్యసనానికో బానిస ఒక స్త్రీ పిచ్చున్న ఎవరో ఒకళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళకి వాళ్ళ కూతురు చెప్తుంది, నాన్న నువ్వు తాగొద్దు నాన్న అని. వినట్లా? మరి అక్కడ రక్తం రాసిన గ్యారెంటీ ఏంది అంటే రక్తంతో ఒక లేఖ రాసేస్తే ఆ వ్యక్తి ఈ అమ్మాయి దృష్టిలో ఎవరు? ప్రేమికుడు, అమర ప్రేమికుడు. మనకందరికి బాగా తెలుసు రోమియో జూలియట్ తెలుసా? ప్రేమికుడు అనగానే పేరు మనకు గుర్తు వస్తుంటుంది. ఏ పదం? రోమియో. మీకు విషయం తెలుసా? మొన్న నేను ఈ మధ్య కథ చదివి ఏంటి ఇలా కథ అంటే సోమవారం ప్రేమించుకొని బుధవారం విడిపోయారటండి.
నిజం, మీరు చదువుకోండి, నా మాట తప్పండి. ప్రేమకు గుర్తేదట తాజ్మహల్ అట. ప్రేమకు తాజ్మహల్ గా తప్పదే, ప్రేమకి గుర్తు సిలువ. ఏంటి ప్రేమ గుర్తు? అసలైన ప్రేమ చెప్పారు తెలుసు మీకు. షాజహాన్కి 6 భార్యలండి. నువ్వు నీ భార్యను అంత ప్రేమించేస్తే మరి మిగతా 5 ఎట్టకాపురం చేసే నువ్వు? అంతే లాజిక్. ఏదో రక్తంతో లేఖ రాసి వదిలేలే నీకు దేవుడు. తన చివరి రక్తపు బొట్టు ఎవరి కోసం తీసిచ్చింది? వాళ్ళ అమ్మ కోసం కాదు, ఆయన కోసం. ఆయన కాదు, ఎవరి కోసం? మనందరి బ్రతుకుల్ని ఆయన మార్చటానికి చేశాడండి. ఏమండి, మనందరం చేసిన అతి పెద్ద తప్పి లేదు. మీ చీరకి ఏదైనా ఇంక అంటుకుంది అనుకోండి, అప్పుడప్పుడు పెన్ను కక్కి చిన్నప్పుడు ఇంక అంటుకునేది షర్ట్లకి. మనకు కూడా అదేంటి రోజులు పోతాయి. మంచి ట్రిపుల్ ఎక్స్ ఏమో మీకు బాగా తెలియాలి మరి. ఆ సోపులు ఏమున్నాయో నాకైతే తెలియదు. ఆ సర్ఫెక్స్లో టైడ్ ఏదో ఒకటి సూచి కాసేపు ఎండపై టార్ పెట్టి అచ్చేసి ఇచ్చేసి కింద పడి పైన పడితే మొత్తానికి పోతుంది. ఇది కూడా నేను కూడా ఒట్టేసే పడిన ఇప్పుడు నాకు లేదది. మనకి మన మీద పడిన ప్రతి మరక ఈ రోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి, ఏదో ఒక రోజు పోయింది. కానీ పాపం అనే మరక ఈ ప్రపంచం. ప్రపంచంలో ఉన్నటువంటి మానవాళి కొరకు, అశాంతితో నాయన లోకంలో ఉన్నటువంటి మానవాళి కొరకు ప్రభా శాంతిని అనుగ్రహించడానికి వచ్చింది. ఇక తండ్రి, మా అందరి కొరకు నాయన మీరు మరణించారు. మా అందరి కొరకు నాయన ప్రభా మీరు విడిచిపెట్టకున్నటువంటి భాగ్యమని అంచున్నటువంటి పరలోకాన్ని నాయన విడిచిపెట్టి నా మధ్యకి వచ్చారు తండ్రి. ప్రభా మీ యొక్క మహోన్నతమైనటువంటి ప్రేమకు ఆయన మేమేమిచ్చి మీ రుణం తీర్చుకోగలం నాయన. ప్రభా ప్రతి వారిని జ్ఞాపకం చేసుకుని దైవజనులు శాంసన్ గారిని ఆయన ఎత్తుపెట్టుకుని నాయన అనేకమైన సంగతులు మాకు తెలియజేశారు. అటువంటి నాయన సంగతులు మా హృదయాలు భద్రపరచుకుని ఆయన నీ నామ మహిమార్థమే మేము జీవించినట్లు మా జీవితాలు మార్చుకోగలిగినట్లు నీ కృపతో మమ్మల్ని భద్రపరచమని యేసు నామం అడిగి కూర్చున్నామా పరమ తండ్రి. ఆమేన్. మంచిది. గట్టిగా చప్పలు కొడదామా? ఓకే, దైవజనులందరికీ నిండా వందనాలు. అలాగే నిలబడి ఉంటే 2025 సంవత్సరపు క్యాలెండర్ని కూడా ఆవిష్కరించవలసిందిగా మన మధ్యలో ఉన్న దైవజనులు చిక్కాల జోసఫ్ గారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. వారు 2025 సంవత్సరపు ఫ్రెండ్ ఆఫ్ గాడ్ పరిచర్య యొక్క క్యాలెండర్ని ఆవిష్కరించవలసిందిగా కోరుచున్నాను. గట్టిగా చప్పలు కొడదాం. దాని ముందు గట్టిగా సరికొడదామా? 2025 సంవత్సరపు క్యాలెండర్ అనుగ్రహించి వాళ్ళందరినీ కూడా 2025 సంవత్సరంలోనికి ప్రవేశింపచేయలాగా దేవుని మహాకృపను బట్టి అందరం కృతజ్ఞతాస్తుతులు చెప్తాం. హల్లెలూయా చెప్తాం. బిగ్గరగా హల్లెలూయా. దైవజనులందరికీ వందనాలు. ఒకసారి అందరూ కూడా పెద్దలు అలాగే మేము ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. వారు మన మధ్యకి వచ్చినందుకు జ్ఞాపకార్థం చెప్పే పని చూసిందో లేదో, అసలు ఇవిడికి గుర్తుందో లేదో. సరే, ఒకసారి ఫోన్ చేద్దాం. హలో నిర్మలక్క. హలో వసంత, చెప్పు. అదేనక్క, పని చూడమని చెప్పాను కదక్క, నీకు గుర్తుందో లేదోనని ఒకసారి ఫోన్ చేశానక్క. గుర్తుంది వసంత. ఇప్పుడు ఎక్కడున్నావు నువ్వు? నేనా చెరువు గట్టు మీద ఉన్నానక్క. అవునా, సరే. 4వ రోడ్లో రూతోనే మేడం గారు ఉంటారు. ఆవిడ చాలా
చాలా మంచి ఆవిడ. అక్కడికి వెళ్ళి నేను పంపించానని చెప్పు. ఆల్రెడీ నేను నీ గురించి చెప్పాను, ఒకసారి నువ్వు వెళ్ళి కనిపించు. కానీ ఆవిడ చాలా మంచి ఆవిడ, కానీ కొంచెం బలహీనరాలు. నువ్వే ఆవిడని జాగ్రత్తగా చూసుకోవాలి. సరేనక్క. ఏంటి ఈవిడ బలహీనరాలా ఏంటి? ఇప్పుడు ఈవిడికి చాకరీ అంతా నేనే చెయ్యాలా ఏంటి? మా బాబాయ్ నా వల్ల కాదు కానీ సరే, ఇక్కడ 3 ఇల్లు కనిపిస్తున్నాయి కదా, సరే ఫస్ట్ అక్కడికి వెళ్దాము, తర్వాత సంగతి తర్వాత చూద్దాం. అమ్మగారండి, అమ్మగారండి. ఎవరమ్మా? నా పేరు వసంత అండి. మీ ఇంట్లో పని మనిషి కావాలని తెలిసి వచ్చాను అమ్మగారు. అవునమ్మా. ఇల్లు నీట్గా ఉంచుతావమ్మా? ఉంచుతానండి. చెప్పిన పనులను చేస్తావు కదా? చేస్తానండి. రోజుకి 350 కూలి ఇస్తాను. 6 గంటలు పని చేయాలి. నేను చెప్పిన పని మాత్రమే చేయాలి, నీ సొంత వేతనాలు చేయకూడదు. అర్థమైందా? అర్థమైంది అమ్మగారు. సరే వెళ్ళి టీ పెట్టరా. అలాగే అమ్మగారు. అమ్మగారండి, ఇదిగోండి ఇదిగోండి. ఏంటి రెండు తీసుకొచ్చావు? నేను తెమ్మంది ఒకటే కదా. అంటే అమ్మగారు పొద్దు నుంచి పని కోసం తిరిగి తిరిగి ఒకటే తలపోటండి. మీకు పొయ్యిగా ఏదో తంతుంటే నేను పోసుకున్నాను అమ్మగారు. ఏంటి? నీకు 350 జీతం ఇచ్చి, టీ ఇచ్చి, కాఫీ ఇచ్చి, చికెన్ బిర్యానీ పెడతాననుకుంటున్నావా? ఇది మరీ అన్యాయం అమ్మగారు. పని అంతా చేయించుకొని కొంచెం టీ కూడా ఇరా అండి. నేను ముందే చెప్పాను, ఏమన్నా టీ తాగాలనిపిస్తే నువ్వు బయటకు వెళ్ళి టీ తాగిరా. అంతేగాని నువ్వు వెళ్ళేటప్పుడు టైం, వచ్చేటప్పుడు టైం మాత్రం నేను నోట్ చేసుకుంటాను. మిగతా టైం మాత్రమే నీకు జీతం ఇస్తాను. అర్థమైందా? అబ్బో సర్లే అమ్మా. ఇప్పుడు టీ పెట్టడానికి 1 గంట పట్టింది. దానికి లెక్క చూస్తే 29 రూపాయలు అయింది. నా 29 రూపాయలు నాకు ఇస్తే నేను వెళ్తాను. అబ్బో వాళ్ళే లెక్కట్టావులే. నీ 29 రూపాయలు. మీ ఇల్లు వద్దు, మీ పని వద్దు. ఇల్లు నీలాంటి వాళ్ళు నాకు చాలా మంది దొరుకుతారు. ఫస్ట్ ఏంటంటే పిసినారి దొరికింది ఏంటో నాకు. చిచ్చి. సర్లే, ఇక్కడ ఇంకో 2 ఇల్లు ఉంది కదా, అక్కడ చూద్దాం. అత్తగారండి. ఏంటమ్మా? ఏ కూర చేయమంటారండి? నా బంగారు తల్లి, నేను చెప్పిన కూరలను నువ్వు చేస్తావమ్మా. నీకు ఏది నచ్చితే అది చేస్తావు. నీకు నచ్చిందే చెయ్యి, నేను తిని పెడతా. సరే అత్తగారు. అలా రాము వస్తుంది దాన్ని ఆ దారికి. పత్తి కూరలు అని చెప్పి ఉప్పు కారం లేని చప్పిడి కూరలు నువ్వు తింటూ నాతో కూడా తినిపిస్తావా? అమ్మా, నేనే పత్తి కూరలు ఉండమంటే ఆముదం మంచి నూనె బదులు ఆముదం పోసి ఉండింది. 10 సార్లు బయటికి లోపలికి తిరిగి 10 సెలైన్లు పెట్టుకుంటే కానీ నేను మనిషిని కాలేకపోయా. అమ్మగారండి, అమ్మగారండి. ఎవరమ్మా? అమ్మగారు, నా పేరు వసంత అండి. మీ ఇంట్లో పని మనిషి కావాలని తెలిసి వచ్చానండి. అవునా? నీ పేరు వసంత? సరే ఉండు, మా కోడలి పిల్లని పిలుస్తా. కోడలి పిల్ల, కోడలి పిల్ల. అత్తగారు చెప్పండి. ఇదిగో ఈ అమ్మాయి పేరు వసంత అంట. మన ఇంట్లో పని చేస్తాక వచ్చింది. పనికి పెట్టుకుందాం. 400 ఇద్దామమ్మా. ఒకసారి ఇలా రండి అత్తగారు. ఈ అత్త కోళ్ళేంటి పని గురించి చెప్పుకుంటే పక్కకి వెళ్ళి కుసకుసలాడేసుకుంటున్నారు. ఎందుకండి 350 ఇద్దాం. పోనీలే అమ్మా, కరోనా టైంలో మరి పని మనుషులు దొరకట్లేదుగా, ఇద్దాంలే. ఏం తెలియదు, మీరు ఊరుకోండి అత్తగారు, మాట్లాడతారు. సరే సరే అమ్మా. వసంత అంటే నువ్వేనా? నేనేనండి. మా ఇంట్లో పనికొస్తే రోజుకి 300 ఇస్తాను. ఇష్టమేనా? 300? సర్లే, సచ్చినోడు పెళ్ళికి వచ్చింది కట్నం ఏదో ఒకటి. సరే అమ్మగారు, వస్తానండి. అలాగే అమ్మగారు. కోడలి పిల్ల, కోడలి పిల్ల, నేను అలా బయటికి బజార్కి వెళ్ళి వస్తానమ్మా. కూరగాయలు తీసుకొస్తాను వెళ్ళి. సరే అత్త, జాగ్రత్త అండి. ఇరవై తీసున్నాయి. మా అత్తయ్య గారు తలుపులు వేయడం మర్చిపోయారు అనుకుంటా. అమ్మో, ఇన్ని డబ్బులు ఉన్నాయా? అమ్మో, ఇన్ని డబ్బులు ఉన్నాయి. ఒక 100 రూపాయలు ఇవ్వమంటే ఇవ్వదు కానీ ఇంత పెసనారిది. ఇన్ని డబ్బులు ఉన్నాయి. ఆయన ఒక కట్ట తీసేద్దాం ఉంటుంది, అదే ఉంటుంది. కానీ ఇదేంటి ఈవిడింట్లో ఈవిడే దొంగతనం చేసేస్తుంది. సర్లే, ఇదేదో మనకి కలిసి వచ్చేలానే ఉంది. మనం టైం చూసి ఒకటి లేపేద్దాం, ఆవిడ అకౌంట్లోకి వెళ్ళిపోతుంది. కోడలి పిల్ల, కోడలి పిల్ల. అమ్మో, అత్తయ్య గారు వచ్చేసారు. అత్తయ్య గారు. అమ్మో, కూరగాయల రేట్లు మండిపోతున్నాయి అమ్మా. జాగ్రత్తగా చూసి వండు. వాళ్ళు ఫ్రెష్గా ఉన్నాయి అత్తయ్య గారు. అలాగేనండి, జాగ్రత్తగా ఉంటాను. అమ్మో అమ్మో అమ్మో, నా బీరువా తీసుందండి. అమ్మో అమ్మో, దీంట్లో డబ్బులు కట్టలన్నీ కనపడతలేదు. అమ్మో, 1 2 3 4. అమ్మో, ఒక కట్ట కనపడతలేదుగా.
అమ్మా కోడలి పిల్ల ఇట్లా. అత్తయ్య గారు ఏంటి నా బీరువా తీసుంది, దాంట్లో డబ్బులు కట్టలు ఏమైపోయినాయి, ఒక కట్ట కనపడతలేదు. ఏమో అత్తయ్య గారు నాకేం తెలియదండి, నేను చూడలేదు. కొత్త పని మనిషి వచ్చింది కదండి, తను ఏమన్నా తీసిందేమో అడగండి అత్తయ్య గారు. ఏ వసంత అమ్మగారు ఇట్రా, నా బీరువా తలుపులు తెరిచున్నాయి, నువ్వేమన్నా నా డబ్బులు తీసావా? అమ్మో నేను తీయలేదండి. నిజం చెప్పు వసంత. తీయలేదు అమ్మగారు. లేదత్తయ్య గారు, దొంగ బాగుంది తీయలేదని చెప్తుంది, గట్టిగా అడగండి అత్తయ్య గారు. నిజం చెప్తావా చెప్పవా? అమ్మ మీ కోళ్ళగారు తీసిందండి, నేను చూశాను. అవునా? ఏమ్మా ఇట్రా నువ్వు. అదేంటి నీటిలో నువ్వు దొంగతనం చేస్తావేంటమ్మా? అత్తయ్య గారు అవసరానికి ఉపయోగపడుతుంది, డబ్బులు ఇంట్లో ఇవ్వట్లేదు కదా మీరు, అందుకని అవసరానికి ఉపయోగపడుతుంది తీసాను అత్తయ్య గారు. ఇంట్లో నువ్వు దొంగతనం చేస్తావేంటమ్మా? మీకోసమే కదా ఈ కష్టపడి కూడబెట్టింది, మీరైతే వృధా ఖర్చులు చేస్తారు, మేమైతే మీకోసం జాగ్రత్తగా దాస్తామని జాగ్రత్తగా పెట్టాను. నువ్వు దొంగతనం చేస్తావేంటమ్మా? సరే అత్తయ్య గారు క్షమించండి, ఇంకెప్పుడు తినండి. అయినా మా కోళ్ళ బంగారం అని చెప్పారుగా, చూసారా మీ కోళ్ళ బంగారాన్ని? అయినా వసంత నువ్వేంటి ఇంట్లో పని కని పెట్టుకుంటే ఎవరేం చేస్తున్నారో చూస్తావేనా నీ పని? ఇది మరీ బాగుందమ్మా. దొంగతనం చేసిన వాళ్ళు వదిలేసి నన్ను అంటారేంటి, ఆవుని తిట్టకుండా నన్ను తిడతారేంటి? అమ్మో ఇంకేమైనా పోయినా కూడా రేపు నన్నే అనేలా ఉన్నారు. మీ ఇల్లు వద్దు, మీ పని వద్దు. సరే వెళ్ళు. నా డబ్బులు ఇచ్చేళ్ళు. ఇదిగోండి మీ డబ్బులు. ఇది హారం ఎంత బాగుందో, ఇది వాళ్ళ బీరువాలో కన్నా లోనే బాగుంటుంది. ఫస్ట్ దీన్ని తాకట్టు పెట్టి అప్పులు తీర్చేస్తాం, తర్వాత విడిపించుకుని మెడలో చక్కగా వేసి ఎంత బాగుందో. అమ్మో నాకేమో డబ్బులు కాకమంటే డబ్బులు లేవంటుంది. ఇప్పుడు చూడు హారాలు ఇవన్నీ చూసుకుంటాను, చెప్తాను. అమ్మగారు ఏమో హారం అండి అమ్మగారు. అసలుకి వడ్డీకి జమ వేసుకుంటున్నా, నీకు ఇంకేమో డబ్బులు కావాలంటే ఇంట్రెస్ట్ 5 రూపాయలు. 5 రూపాయల ఈవిడ అప్పు తీర్చడానికి నేను ఇంకో దగ్గర దొంగతనం చెయ్యాలి మళ్ళీ. అసలే మూలిగే నక్క మీద పడ్డామంటే ఇదే బాబోయ్. సరేలే ఈ ఇల్లు ఇలా అయిపోయింది, 3వ ఇల్లు పోనీ అసలు ఒక అప్పు తీరిపోయింది, 3వ ఇల్లు చూద్దాం. అమ్మగారండి అమ్మగారు మీ ఇంట్లో పని మనిషి కావాలని తెలిసి వచ్చానండి. నీ పేరేంటి? వసంత అండి. అదే రోజుకి 1500 చేసేస్తా, 8 గంటలు పని చేయాలి, ఏ పని చేసినా మా స్థాయి తగ్గట్టుగా ఉంటుంది. 1500. సరే అమ్మగారు చేస్తానండి. సరే బేబీ తన పేరు వసంత, మన ఇంట్లో పని చేయడానికి వచ్చింది. ఏమేమి పనులు ఉన్నాయో చెప్పు. వసంత అంటే నువ్వేనా? అమ్మగారు అన్ని పనులు చేయాలి, మా స్థాయికి తగినట్లు చేయాలి. ఈ కాఫీ పెట్టడం వచ్చా? వచ్చామ్మగారు. పిజ్జా, బర్గర్, శాండ్విచ్ చేయడం వచ్చా? నిజానా? బర్గరు అమ్మో ఇది మనం ఎప్పుడు ఏం లేదే. డబ్బులు చూస్తే 1500 రావంటే డబ్బులు పనిపోతుంది. సర్లే యూట్యూబ్ ఉన్నగా చూసి ఏదో చేసేద్దాం. వచ్చామ్మగారు. సరే అయితే ఇప్పుడు వెళ్ళి జ్యూస్ చేసి పెట్టు, మా మమ్మీ నేను వచ్చి తాగుతాం. అలాగే అమ్మగారు. మామ్ జ్యువెలరీ షాప్ అంటూ ఫోన్ చేశారు, 2 లక్షల కొత్త మోడల్ నగలు వచ్చాయంట, ఏం చెప్పమంటారు? మరీ 2 లక్షలు ఏంటమ్మా, చీప్గా ఉంటుంది. మినిమం ఒక 5 లక్షల్లో ఉంటే చెప్పమని తీసుకుందాం. ఓకే మామ్. అమ్మగారండి జ్యూస్ అండి. గ్లాసులో నేను ఎవరు తీసుకోమని చెప్పారు? ఈ గ్లాస్ రేట్ ఎంతో తెలుసా? ఈ ప్లేట్ రేట్ ఎంతో తెలుసా? నీ జీవితం మొత్తం కూడా సరిపోదు. ఏంటి గ్లాస్కి జీవితం సరిపోదా? అమ్మగారు ఈ ప్లేట్ రేట్ ఎంతో తెలుసా నీకు? అసలు ఈ జీవితం మొత్తం కూడా సరిపోదు. ఏ పని చేసినా మా స్థాయి తగ్గట్టుగా చేయాలి. ఈవిడ స్టేటస్ ప్లేట్కి స్టేటస్ పోయిందంట ఈవిడికి. బేబీ దీనికి చెప్పు కాస్త. ఏంటి వసంత, నువ్వే పని చేసినా సరే మా స్థాయికి తగినట్టు ఉండాలి. మేము ఏ పని చెప్తే ఆ పనే చెయ్యాలి. కాఫీ పెట్టంటే కాఫీ పెట్టి అక్కడ శుభ్రంగా క్లీన్ చేసి అప్పుడు మమ్మల్ని పిలవాలి, అప్పుడు మేము వచ్చి తాగుతాం. అలాగే భోజనం చేసేటప్పుడు భోజనం వడ్డించేటప్పుడు చేతులకి గ్లౌజులు వేసుకోవాలి. అలాగే అంట్లు తోమేటప్పుడు కూడా చేతులకి గ్లౌజులు వేసుకునే చేయాలి. అలా అయితేనే మా ఇంట్లో పని చేయాలి. ప్రపంచం అంతా కరోనా పోయినా మీకు కొంపలో పోలేదమ్మా కరోనా? ఎక్కువ మాట్లాడుతున్నా. లేకపోతే ఏంటమ్మా ముట్టుకోకుండా పట్టుకోకుండా పని ఎలా చేస్తారు? అందుకేగా రోజు 1500 ఇచ్చేది. మీరు ఇచ్చే 1500 ఇక్కడ ఎక్కి అక్కడ దిగేలా అయిపోతున్నాయి.
అది నీ ప్రాబ్లం, నా ప్రాబ్లం కాదు. ఈడియట్ రాస్కెల్. నువ్వు రాసుకెళ్ళి మమ్మీ రాసుకెళ్ళి డాడీ రాసుకెళ్ళి ఇంట్లో పని Get out from my house. మూడో ఇల్లు కూడా మొదనష్టం అయిపోయింది. ఏం చేయాలి ఇప్పుడు? ఏం చేయాలో ఏంటో. బాబాయ్ అక్క ఫోన్ చేస్తుంది, నిర్మల అక్క ఫోన్ చేస్తుంది. నేను ఈ సంగతే మర్చిపోయాను. హలో నిర్మలక్క. హలో వసంత. అక్క చెప్పు అక్క. రుదు గారికి వెళ్ళమని చెప్పాను కదా, వెళ్ళావా నువ్వు? అక్క నువ్వు పలగించాలన్నావని నా సొంత పెద్దనాలకి వెళ్ళాను అక్క. అయ్యో పిచ్చిదాన, ఆవిడ చాలా మంచి ఆవిడ. వాళ్ళ అల్లుడు నమ్మకస్తురాలైన ఎవరైనా ఉంటే చూడమంటే నేను చెప్పాను. ఎటువంటి సందేహాలు పెట్టుకోకుండా ముందు వెళ్ళి ఆవిడ కనిపించు. అలాగే నాకు ఇప్పుడే వెళ్తాను అక్క. అమ్మగారండి, అమ్మగారండి. అదే అమ్మగారు నిర్మలక్క చెప్పారు కదండి వసంత నేనండి. కూరగాయలు ఖర్చు తీసుకొస్తాను. మీ అమ్మగారు ఎంత మంచోళ్ళు అని తెలిస్తే ఎప్పుడో వద్దును కదా, సొంత పట్టణాలు అవన్నీ. అందులో అమ్మగారు మీరు తెచ్చారేంటండి టీ? అలాగే అమ్మగారు. అమ్మగారు ఆ పుస్తకం ఏంటండి? ఇదా వసంత, బైబిల్ వసంత. అవునా, ఏముంటుందండి అందులో? ఇందాని చో తెగ చదివేస్తున్నారు. ఇందులో దేవుడి ప్రేమ, వాక్యము, మన భవిష్యత్తు కూడా ఇందులోనే ఉంటుంది వసంత. నీకు విషయం చెప్పనా? నేను ఈ ఊరికి వచ్చిన కొత్తలో నా దగ్గర నా ఇద్దరు పిల్లలు ఈ బైబిల్ తప్ప ఇంకేం లేదు. కానీ ఇప్పుడు నేను ఈ స్థితిలో ఉన్నానంటే అదంతా కేవలం దేవుని కృపే వసంత. ఇంకో విషయం చెప్పనా? నేను ఈ ఊరికి వచ్చిన కొత్తలో ఇలానే ఏ పని లేక తిరుగుతూ ఉంటే ఎవరో ఒకరు పిలిచి పనిచ్చేవారు. అలా కష్టపడి పని చేసుకొని నా పిల్లలిద్దరిని బాగా చదివించుకున్నాను. మంచి ఉద్యోగాలు చేసే వాళ్ళకి ఇచ్చి పెళ్ళిళ్ళు చేశాను. అదంతా దేవుని కృపే. అంతేకాదు వసంత, నా అల్లుళ్ళు కూడా నన్ను కన్న తల్లిలా చూసుకుంటారు. ఇదంతా దేవుడు నా ఎలా చేసిన చూపిన కృప, ప్రేమ వసంత. నేను నమ్ముకున్న నా యేసయ్య అంత గొప్పవాడు. అవునా అమ్మగారు? సరే అండి, చదువుకోండి చదువుకోండి అమ్మగారు. దొంగ మొహం వసంత మా ఇంట్లో గొలుసు కొట్టేసి వెళ్ళి ఆ 4వ ఇంట్లో పనిచేస్తుందా? చెప్తా దీని సంగతి. ఏ వసంత, వసంత. అమ్మగారు మీరు వచ్చారేంటండి? నా గొలుసేది తీసుకొచ్చే దొంగతనం చేసుకొచ్చి మళ్ళీ వీళ్ళింట్లో పనిచేస్తున్నావా? ఏ గొలుసు అండి? నేను ఏ గొలుసు తీయలేదండి. నా హారం నువ్వే కొట్టేశావు. నేను తీయలేదండి బాబు. నువ్వు కొట్టేసినట్టు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యి ఉంది. అమ్మ నేను సీసీ కెమెరా చూసుకోలేదని. అమ్మగారు అమ్మగారు నన్ను క్షమించండి, మీ ఆర్మీకి ఇచ్చేస్తానండి. నువ్వు గనక ఒప్పుకోకపోతే పోలీస్ స్టేషన్లో కేసు పెడతా. ఏమైందండి? అమ్మగారు ఈ దొంగ మొహం వసంత మా ఇంట్లో గొలుసు కొట్టేసిందండి. ఏంటి వసంత? అమ్మగారు ఏదో బుద్ధి గడ్డి తిని చేశాను అమ్మగారు, ఇచ్చేస్తానని చెప్పండి అమ్మగారు. సర్లేండి, అంతగా రిక్వెస్ట్ చేస్తుంది కదా. లేదండి. అవకాశం ఇచ్చి చూడండి. సరే, ఒక నిమిషం ఆగండి. హలో అమ్మా, నాకు 1,00,000 రూపాయలు అకౌంట్లో వేస్తావా? వేస్తానమ్మా, ఆయనకి ఫోన్ చేస్తాను. సరే సరే. ఇదిగోండి మీ 1,00,000 రూపాయలు చెక్. తీసుకొని వసంతాన్ని వదిలేయండి. మంచి పని చేశారండి మీరు, కాబట్టి దీన్ని మీ ఇంట్లో పనికి పెట్టుకున్నారు. నేనైతేనా దీన్ని పోలీస్ స్టేషన్లోనే పట్టించేదాన్ని. మంచి పని చేసేవే వసంత, మంచి ఇంట్లోనే పడ్డావు. ఇంకనైనా జాగ్రత్తగా ఉండు, దొంగతనాలన్నీ మానేసి. అలాగే అమ్మగారు. అమ్మగారు నేను ఎవరో తెలియపోయినా నాకు ఎంత సాయం చేశారండి మీరు. నీ గురించి నాకు తెలియకపోవడం ఏంటి వసంత? నీ స్నేహితురాలు నిర్మల ఉంది కదా, తను నీ గురించి ఎప్పుడూ నాతో చెప్తూ ఉంటుంది. నువ్వు ఎన్నో కష్టాలు, బాధలు, ఇబ్బందులు పడుతున్నావని. నేను ఎప్పుడూ నీ కోసం ప్రార్థన చేసేదాన్ని. ఎలాగైనా నీకు సాయం చేయాలని అనుకునేదాన్ని. దేవుడు ఈ రీతిగా నీకు సాయం చేయడానికి దేవుడు కృప చూపించాడు వసంత. ఇకనైనా మంచిగా బ్రతుకు, మంచిగా పని చేసుకో. ఆయనకి ఇలాంటి ఏం చేయను అమ్మగారు, మీ డబ్బులు మీకు తొందరలోనే ఇచ్చేస్తానండి. పర్లేదురే వసంత, పర్లేదు వసంత. నీకు అంతగా ఇబ్బందిగా ఉంటే నీ పిల్లలిద్దరిని తీసుకొచ్చుకొని ఇక్కడే ఉండు. మంచిగా బిడ్డలు చదివించుకొని మంచిగా పని చేసుకుని బుద్ధిగా ఉండు వసంత. అలాగే అమ్మగారు.
ఈ మేడం గారు ఎంత మంచిదని తెలియక ఒక పిసినారు దానింటికి అనుమానపు జబ్బు ఉన్న ఆవిడింటికి స్టేటస్ అనే ఆవిడింటికి వాళ్ళందరింటికి వెళ్ళాను. కానీ నిజంగా దేవుని నమ్ముకున్న బిడ్డలు ఇంత ప్రేమ కలిగి ఉంటారని నాకు ఈరోజే తెలిసింది. నేను కూడా ఆవిడ బలహీనరాలు అనుకున్నా, కానీ బలహీనరాలు ద్వారానే దేవుడు నాకు బలమైన కార్యాన్ని జరిగించారు. నేను కూడా మా మేడం గారు నమ్ముకున్న దేవుడిని నమ్ముకుంటాను. నేను కూడా మందిరానికి వెళ్తాను. మన మధ్యలో మా తమ్ముడు గారు ఉన్నారు, పూర్ణచంద్రరావు గారిని దయచేసి స్టేజ్ మీదకి రావాల్సిన కోరుచున్నాను. ఉన్నారా? వారు దైవజనులను ప్రేమించి వారికి నూతన వస్త్ర ఎస్ఐగా వారు ఉండేవారండి. వారి జ్ఞాపకార్థంగా దైవజనులకు వారు బట్టలు ఇవ్వాలనే మంచి ఉద్దేశం కలిగి ఉన్నారు. వారి కుటుంబం కొరకు ప్రార్థించాలని ప్రమాణం చేస్తుంది. అన్నా చెగలన్నా రండి. గట్టిగా చప్పలు కొడదామా? వారు చేసిన మంచి వారి దాతృత్వాన్ని బట్టి దేవుడు వారిని వారి కుటుంబాన్ని ఆశీర్వదించినట్లుగా మీ వ్యక్తిగత ప్రార్థన అవసరతలను ప్రార్థన చేయండి. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో స్థలాన్ని విడిచి వెళదాం. దయచేసి ఆశీర్వాదములకు కారణభూతుడు అయిన సర్వోన్నతుడు మీకు వందనాలు. నాయన 24వ సంవత్సరము తండ్రి స్తోత్రములు. మీ పుట్టినరోజు ఆరాధనను నాయన ఈ స్థలములో ఏర్పాటు చేయడానికి మీరు చూపిన గొప్ప కృప కొరకే మీకు వందనాలు. నాయన ఈ ప్రాంతానంతటిని మీ చేతులకు అప్పగించుకుంటాం తండ్రి. ఆశీర్వదించండి. ఉద్యోగస్తులని, వ్యాపారస్తులని, చేతి పనులు, వ్యవసాయ పనులు, కూలి పనులు చేయించిన వారందరినీ పేరు పేరున ప్రతి ఒక్కరి కుటుంబాలను నాయన మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. దేవా మీకు వందనాలు నాయన. సహకరించిన వారందరిని బట్టి మీకు వందనాలు. అయా పర్మిషన్ ఇచ్చిన పోలీస్ శాఖను బట్టి మీకు వందనాలు నాయన. పిలిచిన అతిథులను బట్టి మీకు వందనాలు నాయన. ఇంతగా నాయన స్తోత్రములు మంచిగా ఈ కార్యక్రమం జరగడానికి ప్రభా మీరు కృప చూపారు, మీకు వందనాలు నాయన. ఇచ్చిన మంచి వాతావరణాన్ని బట్టి మీకు వందనాలు నాయన. కరెంటును బట్టి మీకు వందనాలు, సౌండ్ సిస్టాన్ని బట్టి మీకు వందనాలు నాయన. ఆయా స్టేజీని బట్టి మీకు వందనాలు బాబు, స్తోత్రాలు నాయన. ప్రేమ బిందును బట్టి మీకు వందనాలు నాయన. ఎంతో సుదీర ప్రాంతాల నుంచి నాయన క్షేమకరంగా అనేక మందిని మా మధ్యకు నడిపించారు, మీకు వందనాలు. వాక్య ఉపదేశకులు నాయన శాంసన్ గారిని మా మధ్యకు నడిపించినందుకే మీకు వందనాలు నాయన. వచ్చిన వారందరినీ పాలిభాగస్తులైన వారిని పేరు పేరున ఆశీర్వదించండి నాయన. మీ పుట్టినరోజు యొక్క దీవెన, ఆశీర్వాదము, సంతోషము, సమాధానము, నెమ్మది వారు బ్రతుకు దినములన్నిట మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నామయ్యా, మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఈ కార్యక్రమము నాయన ఎటువంటి ఆటంకాలు, అవరోధాలు లేకున్నట్లుగా ప్రతి సాతాను అంధకార శక్తులైన నాయన మీరు తండ్రి స్తోత్రములు చింతగా త్రొక్కి నాయన సాతాను మీద విజయాన్ని అనుగ్రహించి ఈ కార్యక్రమాన్ని జయప్రదంగా మీరు జరిగించినందుకే మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. సుదూర ప్రాంతాల నుంచి ఎంతో మంది దైవజనులను మా మధ్యకు నడిపించారు, మీకు వందనాలు. వారిని, వారి కుటుంబాలను, వారి పరిచర్యలను నానాటికి విస్తరింపజేసి అభివృద్ధి పరిచి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను నాయన. స్తోత్రాలు. వచ్చిన నాయన విశ్వాస సమూహాన్ని బట్టి మీకు వందనాలు నాయన. వారిని, వారి కుటుంబాలను, వారి కలిగి ఉన్న సమస్తమును ఆశీర్వదించండి నాయన. మీ చిత్తమైతే నాయన 2025వ సంవత్సరము డిసెంబర్ 15వ తేదీన నాయన మేము ఇంకను అనేకులముగా కూడి మీ నామాన్ని ఘనపరుచుకునే కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం దేవా. స్తోత్రములు నాయన. తమ్ముడు పూర్ణచంద్ర కుటుంబాన్ని బట్టి మీకు వందనాలు, ఆశీర్వదించండి. ప్రియులు నాయన స్తోత్రములు. నూతన సుభాని గారి కుటుంబాన్ని బట్టి మీకు వందనాలు, ఆశీర్వదించండి నాయన. వారి కుటుంబంలో తండ్రి స్తోత్రములు నాయన. చేసిన మంచి దాతృత్వాన్ని బట్టి మీకు వందనాలు నాయన. వారు చేసిన మంచి కార్యానికి తగిన మేలు, దీవెన, ఆశీర్వాదములు సమృద్ధిగా వారికి, వారి కుటుంబాలకు మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రతిదీ మీ చిత్తానుసారంగా మా జీవితాలకు ఆశీర్వాదకరంగా సమస్తమును సమకూర్చి మేలు కొరకై జరిగించండి. మరలా నీ బిడ్డలు తిరిగి నాయన ఆయా దూర ప్రాంతాలకు వెళుతుండగా వారి ప్రయాణాల్లో తోడుగా ఉండమని మా ప్రభువును, మీ ప్రియ కుమారులు యేసుక్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధ నామములో ప్రార్థన చేయుచున్నాము పరమ తండ్రి. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. ఆమేన్. యేసు రక్తమే, ప్రవేశ రక్తమే
ప్రవేశ నామములో సంపూర్ణ స్వస్థత, విజయము, విడుదల కలుగున కాక. ఆమేన్. అందరం మౌనం ఉండగా దేవుని దీవెన ఆశీర్వాదములతో ఈ స్థలమును విడిచి వెళదాం. మన తండ్రి అయిన యెహోవా యొక్క ప్రేమయు, ఆయన కుమారులైన యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడును ఈ స్థలములో కూడిన మనందరికిను, ఈ స్థలములోనికి రాలేక దూరముగా ఉండి విన్న వారికిను, ఈ కార్యక్రమంలో పాలిభాగస్తులైన వారందరికిను, ఈ కార్యక్రమంలో అనేక కార్యక్రమములను చేసిన ప్రతి ఒక్కరికిను దేవుడైన యెహోవా సదాకాలము తోడై ఉండి నడిపించున గాక. ఆమేన్. అందరూ చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి చెప్తాం గట్టిగా, బలో క్రీస్తు మహారాజ్ కి, రాజుల రాజుకి, ప్రభువుల ప్రభుకి, బలో క్రీస్తు మహారాజ్ కి. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెరీ మెరీ క్రిస్మస్. చెప్పగలిగే హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెరీ మెరీ క్రిస్మస్. అందరికీ షాలోమ్. మరలా దేవుని చిత్తమైతే 2025 డిసెంబర్ 15వ తేదీన కలుసుకుందాం. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను ఆశీర్వదించును గాక. ఆమేన్. మన ఏలూరులో స్వీట్స్ సందడి. ఎన్నో స్వీట్ షాపులు వచ్చాయి. అందరి నోరూరించేలా రకరకాల స్వీట్స్ సరికొత్తగా నాణ్యత ప్రమాణాలతో అతి తక్కువ ధరలకి మనకి ఇష్టమైన స్వీట్లు సరికొత్త రుచులతో అందిస్తున్న మన రెడ్డి స్వీట్స్ అండ్ బేకరీ. సామాన్యుడికి స్వీట్స్ తినే అవకాశం మన రెడ్డి స్వీట్స్ లోనే. ఇక విజయవాడకు వెళ్ళనవసరం లేదు. సారికి కావలసిన అరిసెలు, కజ్జికాయలు, గోరిమేటీలు, సున్నుండలు, బొబ్బట్లు, పూతరేకులు, చిలకలు, చలివిడి అతి తక్కువ రేట్లు మన రెడ్డి స్వీట్స్ లోనే లభించును. షుగర్ ఫ్రీ స్వీట్లు కూడా మన రెడ్డి స్వీట్స్ లోనే అందుబాటులో ఉన్నాయి. మన ఇళ్లలో జరిగే శుభకార్యాలకు స్వీట్లు, హాట్లు ఆర్డర్స్ పైన మన గుమ్మం ముంగిటే అందించడమే రెడ్డి స్వీట్స్ ప్రత్యేకత. అలాగే జెల్ కేకులు, కూల్ కేకులు, రెడ్ వెల్వెట్, చాక్లెట్, బ్లాక్ ఫారెస్ట్, వైట్ ఫారెస్ట్ కేకులు ఆర్డర్ చేసిన వెంటనే అందించబడును. మా అడ్రస్ న్యూ మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్, చందన బ్రదర్స్ ప్రక్కన, మెయిన్ బజార్, ఏలూరు 1. మా ఫోన్ నెంబర్ 9985035544.